హిట్ అండ్ రన్ చట్టానికి సంబంధించి ట్రక్ డ్రైవర్ల సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఈ పరిస్థితి ఏర్పడి కొన్ని గంటలే అయినప్పటికీ మొత్తం రవాణా వ్యవస్థ స్తంభించింది. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. అయితే పెట్రోల్, డీజిల్ కొరతలు ఏర్పడతాయంటూ వార్తలు రావడం వల్ల హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించింది. నగరంలోని పలు పెట్రోల్ బంకులకు వాహనదారులు పరుగులు తీశారు. ఫలితంగా నగరంలో ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఈ పరిస్థితుల వల్ల ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితి తలెత్తింది. ఫుడ్ డెలివరీ అందలేదని ఫిర్యాదు మొదలయ్యాయి. బండి నడవడానికి అవసరమైన ఇంధనం లేకపోవడం, వారంతా పెట్రోల్ బంకుల వద్ద చిక్కుకుపోవడం దీనికి కారణమైంది. గంటల పాటు పెట్రోల్ బంకుల దగ్గర వేచి ఉన్న పెట్రోల్ దొరక్కపోవడంతో ఓ యువకుడు వినూత్న ఆలోచన చేశాడు. ఈ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవడానికి జొమాటో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ ఉద్యోగి ఒకరు గుర్రంపై సవారీ చేస్తుండడం హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ చంచల్గూడ వద్ద గుర్రంపై ఫుడ్ డెలివరీకి వెళ్తూ ఒక జొమాటో బైక్ కనిపించాడు. ఫుడ్ డెలివరీ చేసేందుకు బైక్ ఉన్నప్పటికీ పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో సకాలంలో ఫుడ్ డెలివరీ చేయడానికి గుర్రాన్ని రోడ్డు మీదికి తేవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే మరోపక్క ఎలక్ట్రికల్ వెహికల్ కొనుగోలు చేసిన డెలివరీ బాయ్స్ మాత్రం ఫుడ్ డెలివరీ చేసేందుకు పరుగులు తీశారు. అయితే ఈ చట్టానికి సంబంధించి కేంద్రం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. యూనియన్లను చర్చలకు ఆహ్వానించింది. దీంతో డ్రైవర్లు తాత్కాలికంగా సమ్మెను ఉపసంహరించుకొని ట్యాంకర్లతో ఆయిల్ కంపెనీలకు చేరుకుంటున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ నగరంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ట్యాంకర్లు చేరుకున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలో పరిస్థితి నిలకడగా ఉంది.